హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శిల్ష్ లోకల్ కిచెన్. చిట్కా వినే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, మా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు అండి టేస్ట్గా రావాలి అనుకుంటేనండి అందులో అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలా వేయడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. అదేవిధంగా పొటాటో ఫ్రై అండి, మనకి క్రిస్పీ కానీ అలాగే పొడి పొడిలాడుతా మనకి పెళ్లి భోజనాల్లో వస్తుంది చూడండి, అలా ఫ్రై కింద రావాలి పొడి పొడిలాడుతూ అంటే కనుక మనం నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేయండి. అంతేకాదండి, మన కారం కూడా లాస్ట్ని వేగిపోయిన తర్వాత కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, పొడిపుల్లాడుతూ వచ్చింది కదండి. పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇలాగే నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించి మనం 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ పొటాటో ఫ్రై. ఈ చిట్కా మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఇలాగే ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెండో చిట్కా వచ్చండి. ఈ చిట్కా అయితే నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు రెండో చిట్కా చెప్తానండి. రెండో చిట్కా అండి, మనం ఫ్రిడ్జ్లో అన్నీ పెడుతూ ఉంటాం కదండి. అప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే మనకి నిమ్మకాయలు ఉంటాయి కదండి. మనకి నిమ్మకాయలు ఉన్నప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేయండి. ఆ నిమ్మకాయని కట్ చేసి హాఫ్ చెక్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల నేనైతే ఇంకో కట్ చేసి పెడుతున్నానండి. అలా పెట్టడం వల్ల మనకి అందులో బ్యాడ్ స్మెల్ అన్నది రాదండి, ఫ్రిడ్జ్లోని ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నేను ఎప్పుడూ ట్రై చేస్తానండి ఈ చిట్కా. అలాగే మనకి ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టడం వల్ల మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చింది అనుకుంటాను మా చిట్కా నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.